హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఒక ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నాను. స్ప్రింగ్ వర్క్తో చేసిన ఒక ఫ్లవర్ డిజైన్ అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మొత్తం బీడ్స్ వర్క్ అనమాట. బ్యాక్ వచ్చి సింపుల్గా ఉంటుంది, ఓకేనా? సింపుల్గా ఉంటుంది అని కనిపిస్తుంది, కానీ చాలా వర్క్ అయితే మాత్రం చాలా వర్క్ ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది అనమాట. మొత్తం బీడ్స్ వర్కే చూడండి. మొత్తం మనకి దగ్గరగా వేసాం బీడ్స్. షుగర్ బీడ్స్ ఉన్నాయి, కుందన్స్ ఉన్నాయి, అలాగే చూడండి కొంచెం పెద్ద బీడ్స్ కూడా ఉన్నాయి. థ్రెడ్ వర్క్ ఉంది, చూసారా? ఇది చూడ్డానికి సింపుల్గా ఉంటుంది, కానీ మనం వర్క్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఓకేనా? ఫస్ట్ మనం స్టార్టింగ్ మాత్రం గొలుసు కుట్టు వేసుకోవాలి, ఓకేనా? బీడ్స్ వచ్చి కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను చెప్పాను కదా, జెరీ థ్రెడ్ సన్నంగా ఉంటుంది, అది కూడా యూజ్ చేయమని చెప్పాను. నేనైతే బీడ్స్కి ఎక్కువ అది యూజ్ చేస్తాను. మీరు కాటన్ థ్రెడ్తో కూడా వేసేసుకోవచ్చు అనమాట. A1 జెరీ థ్రెడ్, ఓకే? ఇవి అక్కడక్కడ బుటీస్ కింద మనం ఇలా వేసుకున్నాము. ఇవి చాలా సింపుల్ అనమాట. బీడ్స్ వర్క్ మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఆల్రెడీ మీకు బీడ్స్ కుట్టడం వచ్చింది కాబట్టి ట్రై చేయండి ఒకసారి, ఓకే? బ్యాక్ వచ్చి మనకి ఇలా వస్తుంది. ఫ్రంట్ వచ్చి జస్ట్ ఓన్లీ ఇలా బీడ్స్ వర్క్ మాత్రమే చేసాము, సరిపోతుంది. ఇంకా అక్కడక్కడ బూటీస్ కింద ఏం అవసరం లేదు. ఇలా వస్తుందన్నమాట డిజైన్ వచ్చి. షుగర్ బీడ్స్ ఏం కలర్ ఏమీ వెలిసిపోవు, బాగానే ఉంటాయి. పెద్ద బీడ్స్ కొంచెం వెలిసిపోతాయి, అవి చెప్పలేమన్నమాట. ఒక్కొక్కసారి వెలిసిపోతాయి, ఒక్కొక్కసారి వెలిసిపోవు అనమాట. మనకి శారీలో కలర్ని బట్టి కుందను తీసుకోండి, సరిపోతుంది. హ్యాండ్ వచ్చి బాగా హెవీగా అనమాట. మొత్తం బీడ్స్ వర్క్, స్ప్రింగ్ వర్క్ వచ్చింది, అలాగే పికాక్ కూడా వచ్చిందనమాట. ఇది ప్రైస్ వచ్చి 3500 తీసుకుంటాము. ఇలా మొత్తం అంతా పైన ఫ్లవర్ డిజైన్ వచ్చింది బీడ్స్తోనే, థ్రెడ్ వర్క్ లేదు, మొత్తం బీడ్స్తో ఇది మనకి వర్క్ అనిపిస్తుంది. కింద వచ్చి పికాకు. ఆ ఫ్లవర్ చూసారా? ఆ ఫ్లవర్ దగ్గర థ్రెడ్ మనం స్టిచ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తుంది. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి థ్రెడ్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది. ఆల్రెడీ మీకు పైపింగ్ థ్రెడ్ చూపించాను కదా, ఎలా కుట్టడం వచ్చి తెలుసు కదా. అదే ఫ్లవర్లో మనం ఇలా కూడా కుట్టండి. వైట్ తీసేసుకోండి, వైట్ థ్రెడ్ ఉంటుంది కదా, అది తీసేసుకొని మీరు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా ఆల్రెడీ జిగ్జాగ్ స్టిచ్, ఫస్ట్ బేసిక్గా స్టిచ్ నేర్పించాం కదా, జిగ్జాగ్ స్టిచ్, అవి మనకి ఇలా యూజ్ అవుతాయి అనమాట. అందుకే ఫస్ట్ స్టార్టింగ్లో సింపుల్ డిజైన్స్ అనేది నేర్పిస్తాం అనమాట. అవి మీరు బాగా నేర్చుకుంటే ఇలాగా నేర్చుకోవడానికి బాగుంటుంది. ఫస్టే స్టార్టింగ్లోనే మేము ఇలా చెప్పేసాం అనుకో, మీకు అర్థం కాదు, త్వరగా రాదు కూడా, టైం పడుతుంది. అందుకే ఫస్ట్ సింపుల్గా చిన్న వర్క్స్ అనేది నేర్పిస్తామన్నమాట. అందుకే ఫస్ట్ నుంచి వీడియోస్ అనేది ఏంటంటే ఫస్ట్ నుంచి మీరు చూసి నేర్చుకుంటే, ఇప్పుడు ఈ కొంచెం ఇలా ఏదైనా బ్లౌజ్ మీద వర్క్ చేసుకుంటాం కదా, ఇవి కొంచెం ఈజీగా అనిపిస్తాయి. అందుకే ఫస్ట్ నుంచి వీడియోస్ చూడండి, ఓకే? ఏ వీడియోస్ చూసినా మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తే చిన్న గొలుసు కుట్టడము, ఫస్ట్ సింగిల్, తర్వాత డబ్బలు, అలాగే లీఫ్, లాంగ్ అండ్ షార్ట్, సింపుల్గా ఈజీగా ఉంటాయి. ఫస్టే ఫ్లవర్ కుట్టేద్దాము, లీఫ్ కుట్టేద్దాం అనుకుంటే కరెక్ట్గా రాదు. అలాగే ఏమవుతుందంటే లీఫ్ సరిగ్గా రాలేదు కదా అనేసి అనుకుంటారు. అలా కాకుండా మేము చెప్పినట్టు ఫస్ట్ నుంచి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా కరెక్ట్గా చూసారనుకో, ఫస్ట్ నుంచి చూసుకుంటూ అవుతామంటే బేసిక్ చెప్తాం కదా, అవి నేర్చుకుంటూ వస్తే తర్వాత మీకు ఫ్లవర్ కుట్టడం, లీఫ్ కుట్టడం, బ్లౌజులు కుట్టడం వస్తుందన్నమాట, ఓకేనా? ఇలా స్ట్రైట్గా కుట్టమని చెప్పాను మీకు. ఫస్ట్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ ఏం చెప్పాను, స్ట్రైట్గా కుట్టుకోవాలి, ఓకే? తర్వాత నెక్కి వేసుకోవాలి. అప్పుడు ఫ్లవర్లో రౌండ్ తిప్పడము, లీఫ్లో కుట్టడము, ఇవన్నీ ప్రాక్టీస్ అవుతాయి. నాట్ వేయటం కూడా నేను 2 చెప్పాను, 2 టైప్స్ చెప్పాను. 2 ప్రాక్టీస్ చేయండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది కుట్టుకోవాలన్నమాట. స్ప్రింగ్ వర్క్ కూడా నేను చెప్పాను, నా వీడియోస్లో ఉన్నాయి. స్ట్రైట్గా కుట్టడము చెప్పాను కదా, తర్వాత లీఫ్లో కూడా చెప్పాను నేను మీకు. ఫ్లవర్లో చెప్పలేదు, ఫ్లవర్లో చెప్తున్నాను చూడండి. కాటన్ థ్రెడ్డే తీసుకోవాలి, సింగిలే. అలాగే థ్రెడ్ కలర్ కూడా వచ్చి మీరు గోల్డ్ కలర్ కానీ లేకపోతే క్రీమ్ కలర్ కానీ తీసుకోండి. అంతే తప్ప అన్ని కలర్స్ యూజ్ చేయొద్దు, ఓకేనా? ఆ గ్రీను, రెడ్ అట్లాగే యూజ్ చేయొద్దు, ఓకేనా? ఇలా క్రీమ్ కలర్ తీసుకుంటే సరిపోతుంది. స్ప్రింగ్ కూడా చూడండి, నేను
ఇక్కడ ఫస్ట్ ఒక చైన్ వేసాను కదా, మొత్తం లాంగ్ చైన్, మధ్యలో ఏమి వేయట్లేదు, ఒకటే స్ప్రింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక లాంగ్ చైన్ ఒక షార్ట్ చైన్ వేసేస్తున్నాం. మళ్ళీ థ్రెడ్ పైకి తీసుకొని మళ్ళీ ఒక లాంగ్ చైన్ ఒక షార్ట్ చైన్, పైనుంచి మాత్రమే స్ప్రింగ్ అలా కాకుండా కింద నుంచి ఒకటి, పైనుంచి కింద నుంచి పైకి వెళ్తున్నాం కదా అని పైన స్ప్రింగ్ ఎక్కిచ్చేసి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ అలా వేయకూడదు. నేను చూపిస్తున్నాను చూసారా, పెటల్ చూపిస్తున్నాను, ఒక పెటలు ఇలాగ మాత్రమే వేసుకోవాలి. మీకు అప్పుడు పెటల్ షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. పైనుంచి కానీ కింద నుంచి కానీ మీకు ఎలా వీలైతే అలాగా మీరు వర్క్ అయితే చేసుకోవాలి. ఇలా గొలుసు వేసేసుకొని మళ్ళీ స్ప్రింగ్ ఎక్కించి ఇలా 2 స్ప్రింగ్లు ఇలా అడ్డంగా 2 స్ప్రింగ్లు ఎక్కించుకొని తర్వాత ఇలా పెటల్కి వేసుకుంటే మనకి స్ప్రింగ్ అనేది కొంచెం ఎంబోజ్ అవుతుందన్నమాట. ఒక చైన్ వేస్తారు, తర్వాత కింద ఒక చైన్ వేసుకోవాలి, మళ్ళీ పైకి వెళ్ళి పైకి ఒక చైను, దానిపైన స్మాల్ చైన్, ఇప్పుడు స్ప్రింగ్ ఎక్కించుకోవాలి. ఆల్రెడీ లాంగ్ అండ్ షార్ట్ నేను మీకు చూపించాను కదా ఫ్లవర్లో ఎలా కుట్టాలనేది, అలాగే స్ప్రింగ్ వర్క్ కూడా సేమ్ అలాగే. కాకపోతే స్ప్రింగ్ కుట్టడం అనేది రాదనమాట, సాగిపోతూ ఉంటుంది కదా స్ప్రింగ్ అనేది, సాగిపోకుండా నేను ఒక చిన్న స్ప్రింగ్ తీసుకున్నాను. మీరు కొంచెం లావుగా ఉంటుంది కదా ఆ స్ప్రింగ్తో మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే నేను బ్లౌజ్ మీద చూపించేస్తున్నాను, కొంతమంది ఫ్లవర్ కూడా ప్రాక్టీస్ అయిపోయిన వాళ్ళు బ్లౌజ్ మీద ఎలా కుట్టాలని అనుకుంటున్నారు కదా, నేను అందుకే డైరెక్ట్గా బ్లౌజ్ మీద చూపిస్తున్నాను మీకు. ఇలా ఎంబోజ్ అవ్వడానికి మధ్యలో 2 లైన్స్ వేసుకుంటే మనకి స్ప్రింగ్ అనేది బాగా కనిపిస్తుంది. స్ప్రింగ్ అనేది కొంచెం ఫ్లవర్ అనేది పెటల్ అనేది కొంచెం ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఆ బీడ్స్ కూడా చూసారా, ఆ షేపు, ఆ లీవ్స్ షేపు, అది మధ్యలో గ్యాప్ లేకుండా మనం కుట్టుకుంటే ఏమో వర్క్ చేస్తే ఏంటంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. డిజైన్ అడుగుతున్నారు, పెడతాను. ఆ థ్రెడ్లో ఆ స్ప్రింగ్లో కూడాను సాగిపోకుండా ఎక్కడైనా ఊడిపోయిందనుకో అది తీసేసి మళ్ళీ ఇంకోటి ఎక్కించుకొని స్టిచ్చింగ్ అయితే చేయండి. కొంచెం టైం పడుతుంది, మన థ్రెడ్ వర్క్ కన్నా స్ప్రింగ్ వర్క్ కొంచెం టైం పడుతుంది. అలాగే స్ప్రింగ్ వర్క్ చేసిన బ్లౌజ్కి కొంచెం మనీ కూడా కొంచెం ఎగస్ట్రా తీసుకుంటారు. అదే థ్రెడ్ వర్క్ అనుకో థ్రెడ్తో ఫాస్ట్గా వర్క్ చేసేస్తాం కాబట్టి కొంచెం మనీ తక్కువ అవుతుంది. స్ప్రింగ్ వర్క్ ఉన్న బ్లౌజ్ ఏదైనా మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు, కానీ చాలా బాగుంటుంది. స్ప్రింగ్ వర్క్తో చేసిన దానికి థ్రెడ్ వర్క్తో చేసిన దానికి చాలా బాగుంటుంది. స్ప్రింగ్ వర్క్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలా నీడిల్ వచ్చి చూడండి, 14 నెంబర్లు కాదు, ఐరన్ నీడిల్ అంటాం కదా, ఐరన్ నీడిల్ తీసుకుని ఇలా సన్నంగా ఉండాలి. నీడిల్ వచ్చి మనకి 14 నెంబర్ కన్నా ఐరన్ నీడిల్ అయితే మనకి స్ప్రింగ్ ఎక్కించడానికి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఐరన్ నీడిల్ తీసుకోండి, దానికి నెంబర్ అయితే ఏముండదు. నీడిల్ వచ్చి స్ప్రింగ్ కుట్టడానికంటే సన్నంగా ఉంటుంది, ఇప్పుడు చూపించాను కదా అలా సన్నంగా ఉంటుంది. అది తీసుకుంటే మీకు స్ప్రింగ్ కుట్టడానికి స్ప్రింగ్ ఎక్కడానికి కానీ స్టిచ్ చేయడానికి కానీ బాగా ఈజీగా ఉంటుంది. అది 14 నెంబర్ నీడిల్ కూడా ఎక్కుతుంది. 14 నెంబర్ నీడిల్తో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ నీడిల్ దొరకకపోతే ఆ నీడిల్తోనే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంతకుముందు చూపించాను కదా మీకు 14 నెంబర్ నీడిల్తో కూడా ఎలా వర్క్ చేయాలని నేను చూపించాను. 14 నెంబర్ నీడిల్తో కూడా మనం స్ప్రింగ్ కుట్టచ్చు, కాకపోతే మీరు ప్రాక్టీస్ అయిపోయారు కాబట్టి ఐరన్ నీడిల్ తీసుకోండి. ఒకవేళ దొరకకపోతే 14 నెంబర్తోనే మీరు మొత్తం వర్క్స్ అన్నీ నేర్చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మనకి ఫ్లవర్లో ఏంటంటే స్ప్రింగ్ వర్క్ వచ్చి ఇలా ఉంటుంది. మీరు ఫస్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం లావ్ స్ప్రింగ్ నేను ఇంతకుముందు చూపించాను, ఆ స్ప్రింగ్తో మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. లేదు ఇదే స్ప్రింగ్ ఉంటే ఈ స్ప్రింగ్తో మీరు ప్రాక్టీస్ అయితే చేయనమాట. ఫ్లవర్ కుట్టడం అయితే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఫస్టే కుడితే మీకు ఫ్లవర్ అయితే రాదనమాట. మీరు కనీసం ఒక 5-6 ఒక 10 ఫ్లవర్స్ కుట్టిన తర్వాత మీకు కొంచెం బాగా వస్తుంది. స్ప్రింగ్స్ ఆగిపోతూ ఉంటుంది, కరెక్ట్గా రాదు, ఒకటి పైకి ఒకటి కిందికి వస్తుంది. ఫస్ట్ మాత్రం అలాగే వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు బాగా వస్తుంది. ఓకేనా, స్ప్రింగ్ కదా సాగిపోతూ ఉంటుందన్నమాట. ఇదైతే ఈజీగానే ఉంటుంది. అలాగే రెడ్ కలర్ థ్రెడ్తో సిల్క్ దారంతో ఫస్ట్ అయితే ఇలా గొలుసు కుట్టు వేసేసుకొని మధ్యలో కూడా ఆ సర్కిల్ ఉంది చూసారా, దాంట్లో ఫస్ట్ ఒక గొలుసు కుట్టు వేసేసుకోండి రౌండ్గా. ఇప్పుడు లాంగ్ అండ్ షార్ట్ కింద వేసుకోవాలన్నమాట. లాంగ్ అండ్ షార్ట్ ఆల్రెడీ మీకు బాగా వచ్చేసింది కాబట్టి ఇక్కడ మీరు చిన్నగా వేసుకోవాలి.
ఓకేనా. లాంగ్ అండ్ షార్ట్ అంటే ఫస్ట్ ఒక గొలుసు, తర్వాత ఒక చిన్న గొలుసు, మళ్ళీ బ్యాక్ వచ్చి ఫస్ట్ ఒక గొలుసు, తర్వాత ఒక స్మాల్ చైన్ ఇట్లా వస్తుంది కదా. సేమ్ ఇదే ప్లేస్లో మీరు ఇలా లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ముద్దగా దగ్గరగా కుట్టండి. గొలుసు కుట్టే దగ్గరగా ముద్దగా కుట్టండి. ఓకేనా. మీరు గొలుసు కుట్టు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు కుట్టడం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. నీడిల్ అనేది స్ట్రైట్గా పట్టుకోవాలని చెప్పాను. నీడిల్ స్ట్రైట్గా పట్టుకోవాలి. గొలుసు కుట్టు బాగా రావాలి. నీట్గా చిన్న గొలుసులు వేయటం రావాలి. పెద్ద చైన్సే కాదు, చిన్న చైన్స్ వేయటం రావాలి. అలాగే దగ్గరగా వేసుకోవాలి. గొలుసుకి దారం పోగులు రాకుండా నీట్గా రావాలి. కాటన్ దారంతో ప్రాక్టీస్ అయిన తర్వాత సిల్క్ దారంతో కూడా ప్రాక్టీస్ అవ్వాలి. ఓకేనా. నేను ఫస్ట్ నేర్పించేవన్నీ కాటన్ దారంతో నేర్పిస్తాను. తర్వాత మీకు ఆ వర్క్లన్నీ బాగా వచ్చేసినాయి అనుకున్నప్పుడు అప్పుడు సిల్క్ దారంతో ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దారం పోగులు వచ్చేస్తుంది కాబట్టి. మీకు వచ్చేసినాయి అనుకో, మీకు ఈ వర్క్ అనేది లీఫ్ కుట్టడం బాగా వచ్చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారంటే సిల్క్ దారం తీసుకొని దాంతో ప్రాక్టీస్ చేయాలి. ఇలా దగ్గరగా లోపల ఉన్న థ్రెడ్ కనిపించకూడదు. ఓకేనా. కనిపించకుండా దగ్గరగా గ్యాప్ లేకుండా ముద్దగా దగ్గరగా కుట్టుకుంటే మనకి ఈ షేప్లో వస్తుంది అనమాట. చూడండి, స్ప్రింగ్ వేసిన తర్వాత మధ్యలో థ్రెడ్ వర్క్ చేస్తే ఇప్పుడు మనకి ఫ్లవర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మధ్యలో ఏమేస్తారు, ఒక బీట్ వేసుకోండి. నేను వైట్ వేస్తున్నాను. వైట్ అయితే మనకి రెడ్ కలర్కి వైట్ బాగా కనిపిస్తుంది. గోల్డ్ అయినా బాగా కనిపిస్తుంది. వైట్ ఒక పోస్ట్ తీసుకొని బీట్స్ కుట్టడం కూడా చూపించాను కదా, సేమ్ అలా కుట్టుకోవాలి. ఇలా బీట్స్ కుట్టిన తర్వాత 3 అయితే వేసేసుకోవాలి. ఫ్లవర్ అయితే కంప్లీట్గా ఇలా వస్తుంది. మధ్యలో లేదు ఇలా థ్రెడ్ వర్క్ వద్దనుకుంటే ఆ పెటల్స్ అనేది కొంచెం దగ్గరగా పెట్టుకొని ఒక కుందన్ పెట్టుకొని కుందన్ చుట్టూ గొలుసు కుట్టుకోవడం కానీ ఏదైనా మీ ఇష్టము. లేదు అనుకుంటే ఇలా కొంచెం పెద్ద ఫ్లవర్ కింద వస్తుంది అనమాట. మొత్తం హ్యాండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. మనకి పికాక్ అని చెప్పాను కదా, ఇలా సింపుల్గా ఒక పికాక్ కూడా వేసుకుంటే మనకి హ్యాండ్ మధ్యలో బాగా కనిపిస్తుంది. ఇలా పైనంతా మనకి చూడండి థ్రెడ్ వర్క్, బీట్స్ వర్క్, స్ప్రింగ్ వర్క్తో ఉంటుంది. కింద వచ్చి ఒక సింపుల్గా ఒక చిన్న పికాక్ వేసుకోవచ్చు. హ్యాండ్ వచ్చి చెప్పాను కదా కొంచెం హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. బీట్స్ వర్కే కదా, బీట్స్ వర్క్ ఆల్రెడీ మీకు బీట్స్ కుట్టడం వచ్చింది కాబట్టి చాలా ఫాస్ట్గా కుడతారు. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.